పూర్వకాలంలో మృగంధ అనే ఋషి ఆయన భార్య మరుదవతి జీవించేవారు. వారికి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. అప్పుడు మృగంధ శివుని కటాక్షం కోరి కఠోర తపస్సుని ఆచరించాడు. అతని కఠోర తపస్సుకు మించి ఆ పరమేశ్వరుడు మృగంధ ముందు ప్రత్యక్షం. నేను భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకు. మహాదేవ, పిల్లలు లేని నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి. మంచివాడు, తెలివైన వాడైనా 16 ఏళ్ళు మాత్రమే జీవించగలవాడు కావాలా, లేదంటే దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా? ఎవరు కావాలి? మహాదేవ, అల్పాయుష్కుడైనను తెలివైన కొడుకుని నాకు ప్రసాదించండి. కాబట్టి నాకు అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి, అది నా కోరిక. మృగండ, నువ్వు కోరుకున్న విధంగానే అంతా మంచి జరుగుతుంది. కొంతకాలం తరువాత ఆ దంపతులకి 12 బిడ్డలు జన్మించారు. ఎంతో ఆనందపడిన ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టారు. మార్కండేయ ఆ పరమేశ్వరుడి మీద ఎంతో భక్తిని ప్రదర్శించేవాడు. ఆ బాలుడిని అందరూ ఇష్టపడేవాడు. అతని గురువులు కూడా ఆ బాలుడిని ఎంతగానో ఇష్టపడేవాడు. మార్కండేయ బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా తోడుస్తోంది. చూస్తూ ఉండగానే మార్కండేయ 16వ సంవత్సరంలోకి చొరబడ్డాడు. మృగంధకి అతని భార్యకి తాము ఎంతగానో ప్రేమించే తన బిడ్డని కోల్పోతామేమోనన్న భయం కలిగింది. తల్లిదండ్రుల విశాల వదనాన్ని గమనించిన మార్కండేయ, నాన్నగారు, మీరు ఎందుకు అలా ఉదాసీనంగా ఉన్నారు? కుమార, శివ భగవానుని వరం ప్రకారం నీవు 16 సంవత్సరములు మాత్రమే జీవించగలవు. దాని ప్రకారం 16వ సంవత్సరం సమీపించుచున్నది. అది తలుచుకుని మేము ఇరువురు ఎంతో దిగులు చెందుచుంటుంది కుమార. నాన్నగారు, మీరు నాకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ నాకు నేర్పించారు. భగవంతుడు మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరికను వింటానని కూడా మీకు నాకు నేర్పించారు. 16 ఏళ్ళు మాత్రమే నేను జీవించగలనని ఆ శివ పరమాత్ముడే కదా చెప్పింది. నా జీవిత కాలాన్ని పెంచమని ఆ శివుడి దగ్గర నేనే ప్రార్థిస్తాను. నా స్వచ్ఛమైన ప్రార్థనకి తప్పకుండా తను సమాధానం ఇస్తాను. తల్లిదండ్రులు తపస్సు చేయాలన్న అతని కోరికని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మార్కండేయ అడవిలో ఎంతో దూరం ప్రయాణించి ఓ సరస్సు తీరానికి చేరుకున్నాడు. అతను అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాని ముందు కూర్చుని కఠోర తపస్సుకి ఉపక్రమించాడు. అలాగే పరిపూర్ణ ధ్యానంలో దిగిపోయాడు. యమలోకంలోని యమధర్మరాజు మార్కండేయ ప్రాణాలు తోడుకునేమని యమదూతలకి ఆజ్ఞాపించాడు. మార్కండేయ ప్రాణాలు తీయడానికి చేసిన యమదూతలు అతను శివలింగం ముందు ధ్యానంలో ఉండటం చూశాడు. అది ఎంతో ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా అతనికి రక్షణగా ఉండటంతో యమకింకరులు దానిని సమీపించలేకపోయారు. మనం ఎందుకని అతన్ని సమీపించలేకపోతున్నాం? వట్టి చేతులతో మనం వెనుతిరిగి వెళ్ళినట్టయింది. యమధర్మరాజు ఖచ్చితంగా మనల్ని క్షమించాడు. అతన్ని చూస్తుంటే సాధారణ బాలులా కనిపించడం లేదు. అతన్ని ఆ శివలింగమే కాపాడుతున్నట్టుంది. మన నాయకునికి వెళ్ళి చెబుదాం. మొట్టమొదటిసారి ఓటమిని చవి చూసిన ఆ యమదూతలు ఒట్టి చేతులతో యమధర్మరాజు చెంతకి బయలుదేరారు. అతన్ని ఇక్కడికి తీసుకురాలేకపోయాం. ఏమైనది? అద్భుతమైన చేసేసేమొకటి అతన్ని రక్షిస్తూ ఉన్నాయి. మేము ఏమి చేయలేక వెనుదిరిగాము ప్రభు. మూర్ఖులారా, ఒక బాలుడి ప్రాణాలు తోడుకుని రావడం మీకు సాధ్యం కాలేదా? సిగ్గుగా లేదు? సరే, ఈ పని నేనే పూర్తి చేస్తాను. వెళ్ళండి, నా కళ్ళ ముందు నిలబడకండి.
యమపాశాన్ని అందుకుని తన వాహనమైన దున్నపోతుపై అధిరోహించి బయలుదేరాడు. మార్కండేయుడు సమీపించిన యమధర్మరాజు ఈ బాలుడు సామాన్యుడు కాదు, మంచి భవిష్యత్తు కలవాడని గ్రహించాడు. మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. నేను మీతో రాను. నా పరమేశ్వరుడు నన్ను కాపాడతాడు. మార్కండేయ, నా మాటలు వినిపించడం లేదా? భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. మరో మార్పు లేదని గ్రహించిన యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుడి వైపు విసిరాడు. కానీ ఆ యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. పరమేశ్వర నన్ను కాపాడు. ఆ విధంగా మార్కండేయుడు విలపించగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. కళ్ళు తెరిచాడు. అప్పుడు ముక్కంటి అయిన పరమశివుడు ఉగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భక్తుడిపైనే యమపాశాన్ని విసురుతావు? పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్